ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జనులు పెక్కు విధముల తన్ను ఉపాసించుదురని సేవించుదురని భగవానుడు తెలుపుచున్నాడు. జ్ఞాన యజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్వేన బహుదా విశ్వతోముఖం. తాత్పర్యము: మరికొందరు జ్ఞానయజ్ఞముచే పూజించుచున్నవారై తానే బ్రహ్మము అను అద్వైత భావముతోనూ, ఇంకా కొందరు బ్రహ్మమే వివిధ దేవతాది రూపమున ఉన్నది, ఆ దేవతలలో నేనొకదానిని సేవించుచున్నాను అను ద్వైత భావముతోనూ, ఇట్లు అనేక విధములుగా లేక వివిధ రూపముల నన్ను ఉపాసించుచున్నారు. వ్యాఖ్య: మహాత్ములగు వారు సదా పరమాత్మను భజించుచుందురని ఇంతదనుక చెప్పబడినది. వారిలో కొందరు అద్వైత భావనతోనూ, మరికొందరు ద్వైత భావనతోనూ, ఇంకా కొందరు వేరు వేరు విధములుగాను వారి వారి సంస్కారమును అనుసరించి భగవంతుని సేవించుచుందురని ఇట చెప్పబడుచున్నది. రుజువుగా గాని వక్రముగా గాని ఎట్లు ప్రవహించినను నదులన్నీయు ఎట్టకేలకు సముద్రమును చేరియే తీరును, అట్లే అధ్యాత్మ మార్గమున యత్నశీలురగువారును భిన్న భిన్న రీతుల భగవానుని సేవించినను ప్రయత్నమును విడనాడనిచో తుట్టతుదకు అందరును ఆ భగవద్రూప లక్ష్యమునే చేరగలరు. అయితే లక్ష్యమందు ఏకాగ్రత భక్తి అందరికీ ఉండవలెను. జ్ఞానయజ్ఞేన, జ్ఞానయజ్ఞమనగానేమి? బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మమొకటియే సత్యము, దృశ్య జగత్తంతయు లేనిది. జీవుడు వాస్తవముగా బ్రహ్మమే కాని అన్యుడు కాదు అను నిశ్చయము కలిగి ఉండుటయే జ్ఞానయజ్ఞమును ఆచరించుట అగును. ఇది అద్వైత బ్రహ్మ భావము. తత్వమసి, మహావాక్య చింతన, సోహం భావము. ఇట్టి జ్ఞాన యజ్ఞము ఆచరించువాడు అద్వైత భావము కలిగి తానే బ్రహ్మము అను చింతన కలిగి ఉండును. ఈ జ్ఞానయజ్ఞం యొక్క శ్రేష్టత్వమును గూర్చి, ఆవశ్యకతను గూర్చి శ్రీకృష్ణమూర్తి గీతయందు అచటచట వక్కాణించుచునే ఉన్నారు. తుట్టతుదకు గీతను సమాప్తి చేయిచు జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. గీతా అధ్యయనము చేయువాని చేత జ్ఞానయజ్ఞముచే నేను ఆరాధింపబడిన వాడనగుదును అని పలికి జ్ఞానయజ్ఞము యొక్క మహత్యమును చాటిన వారైరి. సర్వము ఒకే భగవస్వరూపమనియు, ఆ స్వరూపము తన ఆత్మ కంటే అన్యము కాదనియు ప్రతివారును ఏదియో ఒక కాలమున తెలిసికొనియే ముక్తి నొందవలసి ఉందురు. ఇదియే జ్ఞానయజ్ఞము. విశ్వతో ముఖం, ప్రపంచమంతటా ముఖము కలవాడు, సర్వాత్మస్వరూపుడు అని భగవానుడు ఇచట వర్ణించబడిరి. ఈ సత్యము ఎరింగినచో ఇక ఎవడును ఏ పాపకార్యమును చెయ్యజాలడు. ఏల అనినా అన్ని చోట్లను భగవానుని ముఖము, దృష్టి, అస్తిత్వము కలదు. అతడు సర్వమును వీక్షించుచునే ఉన్నాడు. కావున విశ్వతోముఖం అను ఈ పదమును జనులు మరలా మరలా జ్ఞాపకము చేసుకొనుచు దుష్కృత్యముల నుండి విరమించవలెను. జనులు భగవంతుని ఏ ఏ ప్రకారముగా సేవించుచుందురు? కొందరు జ్ఞానయజ్ఞము ద్వారా అద్వైత భావముతోనూ, మరికొందరు ద్వైత భావముతోనూ ఈ ప్రకారముగా వారి వారి రుచులను బట్టి పలు విధములుగా అర్చించుచున్నారు. హరి ఓం తస్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.